गुर्दे और पित्ते की पथरी ये प्रोडक्ट से गल जाती है, फिर दोबारा पथरी फॉर्म होने नहीं देती और इसमें कोई साइड इफेक्ट भी नहीं है। मेरे को पित्ते में कंकर आ गया था, मैडम दवा दी और मैं अच्छी हो गई। कॉन्टैक्ट 9703939436 R&S यूनानी फार्मेसी, फर्स्ट फ्लोर ऑपोजिट कैनरा बैंक, बहादुरपुरा, एक्स रोड, हैदराबाद। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। आंध्र प्रदेश वाईएसआर पार्टी के एक सिटिंग एमपी जो खुद जगनमोहन रेड्डी के खिलाफ में ये कह रहे थे कि जगनमोहन रेड्डी की बेल कैंसिल की जाए, पार्टी में बगावत, और फिर ये एमपी जगन के खिलाफ बोलने की वजह क्या है ये तो तहकीकात के बाद ही पता चलेगा। सीआईडी पुलिस ने इन्हें गिरफ्तार करते हुए फिर इनकी बेहतरीन तरीके से ताशपोशी की है। इस एमपी का नाम रघु राम कृष्णा है, जो सिटिंग एमपी वाईएसआर जगन पार्टी के हैं। पार्टी के रहकर ही खुद के सीएम के खिलाफ ये बगावत कर रहे थे। आइए देखते हैं सीआईडी पुलिस ने इन्हें गिरफ्तार करके इनके साथ क्या सुलूक किया। आइए देखते हैं ये रिपोर्ट। ఎగ్జామ్టెడ్ కేటగిరీ అంటే నేను ఎంపీని ఎగ్జామ్టెడ్ కేటగిరీ అండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాను. సార్, మనం లేదు రోడ్డు మీద నా వెహికల్ ఆపిండ్రు మన బేగంపేట పబ్లిక్ స్కూల్ ఎదురుగా. అవును సార్, నిన్న వచ్చింది, అది నిన్నటి ప్రోగ్రామ్ కదా. ఈ రోజు రోడ్డు మీద ఆపాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు కంటోన్మెంట్ హాస్పిటల్కి నేను జనరేటర్ డొనేట్ చేసిన. సార్, లాక్డౌన్ లో ఎంపీస్కి ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తావు సార్ నువ్వు? ఇప్పుడు ఎవరిచ్చినో కాగితం నిన్ను నన్ను ఆపమని చెప్పినోడు ఎవడు? అరే మళ్ళా అట్లనే ఇష్యూ అవుతా అంటారు ఇన్స్పెక్టర్ గారు. ఏమన్నా మీరు ఏమైనా హోస్టుండే మాట్లాడుతున్నా ప్రభుత్వము? నేను పెద్దవాడిని కాబట్టి చెప్తున్నా, ఈ గవర్నమెంట్ కి ఏమైనా కుర్రుండే మాట్లాడుతున్నా అంటున్నా. నేను లోకల్ ఎంపీ, నన్నేం కాదు ఆపేది. నేను ఇక్కడ ఎంపీని. అరే నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ పెట్టుకో, నువ్వు పెట్టుకోవాల్సిన రిస్ట్రిక్షన్స్. నువ్వు గాంధీ హాస్పిటల్ కాడ నీకు కావాల్సిన రిస్ట్రిక్షన్ పెట్టుకో, బేగంపేట కాదు. నాకు ఇప్పుడు మీరే చెప్పారు సార్. నేను 5 ప్రోగ్రాంలు ఉన్నాయి. గాంధీ పోతా, సికింద్రాబాద్ పోతా, కంటోన్మెంట్ హాస్పిటల్ పోతా, కష్టపడ్డానికి పోతా. నేను పబ్లిక్ గా నేను ఎలక్షన్ చెప్తాను. నువ్వు ఎందుకు వచ్చినావు రోడ్డు మీదకి? నువ్వు ఎందుకు వచ్చినావు? వీళ్ళంతా ఎందుకు రీడా? నీలాంటి నేను డ్యూటీలు ఉన్నా. నాకు అర్థమైతే లేదు డిఎస్పీ గారు, మీరు ఏంది నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, లోకల్ ఎంపీని. నేను కష్టాలలో ఉన్న వాళ్ళకు పుట్టి సర్వీస్ చేయడానికి మీరు ఎంత వస్తారు? పొట్టాల భోజనం చేస్తారా చెప్పండి? అత్తగారు పొద్దున భోజనం చేస్తారా? భోజనం మధ్యాహ్నం చేస్తారా? పొద్దున చేస్తారా? నేను లోకల్ ఎంపీని, నన్ను ఎట్లా అని అడుగుతున్నా. నేను అంతే సింపుల్. ఏంది ఏం చేయాలి? మా డ్యూటీలో భాగంగానే ఏంటి రేవంత్ రెడ్డిని ఆపడం? 100 బండ్లు పోతున్నాయి కాకుండా రేవంత్ రెడ్డిని ఆపడం పోతా? ఏ పాస్ చెక్ చేసినావు నువ్వు? ఇప్పుడు ఇంత ఇన్ని వెహికల్స్ పోయినాయి కదా, ఏ పాస్ చెక్ చేసినావు? ఇంత కాదండి, నన్ను ఇక్కడ ఆపిందే నువ్వు, నేను కాదు కదా. కాదు, ఇక్కడ ఆగిందే నేను కదా, మీరు ఆపిందే మీరు కదా. ఏం కోఆపరేషన్? నాకు అర్థమైతే కోఆపరేషన్ లాక్డౌన్ టైంలో ఎలక్షన్ రిప్రజెంటేటివ్ తిరగొద్దని ఎక్కలేదు. ఇది నా లోకల్ కాన్స్టిట్యున్సీ. నేను ఇప్పుడు లోకల్ ఎంపీని. నేను సికింద్రాబాద్ హాస్పిటల్ దగ్గర పోయేది. సికింద్రాబాద్ గాంధీ అక్కడి నుంచి సికింద్రాబాద్ హాస్పిటల్ పోవాలి. అక్కడి నుంచి నేను బెంగళూరు నుంచి జనరేటర్ తెప్పించిన, హాస్పిటల్కు జనరేటర్ డొనేట్ చేసేది ఉన్నది. మాట్లాడుకొని నేను నిల్చుంటా రోడ్డు మీద నిల్చుంటా. నా కాళ్ళు మీరు మాట్లాడండి. ట్రాఫిక్ ఉన్నది, అలౌ చేయండి.
ఇచ్చినాము ఆడ కూడా పేషెంట్స్ ఉన్నారు ఒరిజినల్ పేషెంట్స్ ఆర్గ్యుమెంట్ చేయక ఎందుకు చేస్తారా చలో బాబు తీయనమ్మా బండి తీయమ్మా బండి తీ అక్కడ ఫోన్ చెప్పినా కదా నీకు క్లియర్ చెప్పినా కదా అక్కడ अगर हमारी न्यूज़ आपको पसंद आई है तो सबसे पहले शेयर कीजिए, लाइक कीजिए, फिर ख़ास तौर पे हमारी रिक्वेस्ट ये है कि सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।